నా బిడ్డ కోసం నేను చేస్తున్న అన్వేషణ ఇకపై జనవరి 26 సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. ఏంటి అలా చూస్తున్నావు? మీ ఆడపడుచు ఆత్మహత్య ప్రయత్నం చేసింది కదా, తను ఎలా ఉందో ఏంటో నువ్వు పరామర్శిస్తుంటేను చూస్తున్నాను. తను ఆత్మహత్య ప్రయత్నం చేసిన విషయం నీకెవరు చెప్పారు? అంటే నేను కానీ ఆయన కానీ నీకు చెప్పలేదు కదా, నీకెలా తెలిసింది? ఇలాంటి న్యూస్ ప్రత్యేకంగా ఎవరూ చెప్పక్కర్లేదక్కా, అలా తెలిసిపోతూ ఉంటాయంతే. నాకొక డౌట్ అక్కా, మీ ఆడపడుచు నిజంగానే సూసైడ్ చేసుకోవడం కోసం పాయిజన్ తాగిందా, లేక అలా పాయిజన్ తాగినట్టు నటిస్తే పెళ్లి చేస్తారని డ్రామా ఆడిందా, లేక ఆ సుహాస్తో కాలు జారి ఉషా 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 ఎందుకు పల్లవి మీద చేయి చేసుకున్నావు? చేయి చేసుకునేంత తప్పు తనేం చేసింది? అసలు ఎందుకు నీకింత ఆవేశం? మీరు ఈవిడ గారితో కలిసి తప్పు చేశారని చెప్పినప్పుడు నాకు ఆవేశం రాలేదు. ఆ తప్పు వల్ల ఈవిడ గారు నెల తప్పిందని చెప్పినప్పుడు నాకు ఆవేశం రాలేదు. వెనక ముందు ఎవరూ లేని ఈవిడ గారి బాధ్యత మనం తీసుకోవాలి అని చెప్పినప్పుడు, ఈవిడ గారిని మన ఇంటికి తీసుకొచ్చినప్పుడు నాకు ఆవేశం రాలేదు. సవతి స్థానంలో ఈ ఇంట్లో కాలు పెట్టిన ఈవిడ గారికి ఏ భార్య చేయనన్ని సేవలు చేస్తున్నప్పుడు కూడా నాకు ఆవేశం రాలేదు. అలాంటిది ఇప్పుడు ఆవేశం వచ్చిందంటే, ఇలా చెంప పగలగొట్టాను అంటే ఏం జరుగుంటుందో, ఎందుకు కొట్టుంటానో మీరే ఆలోచించుకోండి. బాధపడకండి కిరణ్ గారు, అక్కేదో ఫ్రస్ట్రేషన్ లో ఉంది. ఆ ఫ్రస్ట్రేషన్ లో నా మీద ఇలా చెయ్యి చేసుకుంది. ఉషా అక్కని నేను సొంత అక్కలా ఫీల్ అవుతున్నాను. అలాంటి అక్క కోపంలో ఒక దెబ్బ కొడితే మాత్రం తప్పేముంది? జరిగిన దాని గురించి నేనేం ఫీల్ అవ్వట్లేదు, మీరు కూడా ఏం ఫీల్ అవ్వకండి. ఇంక ఈ విషయం గురించి ఆలోచించడం మానేసి ఆ విషయం గురించి ఏం ఆలోచించారో చెప్పండి. ఏ విషయం గురించి? అదేనండి, నా సీమంతం గురించి. పెళ్ళయ్యాక ప్రెగ్నెన్సీ వస్తేనే సీమంతం చేస్తారంట. ఇలా పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అయితే సీమంతం చెయ్యరు, చేయకూడదని కూడా చెప్పారు. అక్క చేతితో చెంప మీద కొడితే మేరీ మాటతో నా మనసు మీద కొట్టారు, మనసు మీద కొట్టారు. అందుకే నేను ఇంట్లో ఉండాలనుకోవట్లేదు.
మొగుడు లేని ఆడదానిగా బతుకుతావో, మొగుడు వదిలేసిన ఆడదానిగా బతుకుతావో, మొగుడుతో అవసరం లేని ఆడదానిగా బతుకుతావో బతుకు. సో మీ ఆయన మెట్టినింటి నుంచి ఆడపిల్లలాగా పుట్టింటికి వెళ్ళాడనమాట. అవును డాడీ, నాకైతే ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది. మొన్నటి వరకు ఆ పెన్ డ్రైవ్ని అడ్డు పెట్టుకుని నాతో ఎలా ఆడుకున్నాడో తలుచుకుంటేనే నా ఈగో వాల్కొన్నలాగా వేడెక్కుతుంది. నేను నీకు ముందే చెప్పాను కదమ్మా, వినాశకాలే విపరీత బుద్ధి అని. ఏం జరిగిందో చూసావుగా. అప్పుడు వాడు నిన్ను అంత బాధ పెట్టి తప్పు చేశాడు కాబట్టి ఇవాళ వాడు ఇంట్లోంచి వెళ్ళిపోయేలా నేచర్ నీకు హెల్ప్ చేసిందమ్మా. అవును డాడీ, కుటుంబం కోసం కట్టుకున్న భార్యనే బాధ పెట్టాడు. ఇర్రెస్పాన్సిబుల్ హస్బెండ్. పోనీలే అమ్మా, వాడి మానన వాడే పోతాడు. ఇక వాడి గురించి వదిలేసాయి. సరే, ఇప్పుడు నా ప్రాపర్టీ విషయంలో సంజయ్ తండ్రితో చేతులు కలిపి మనకేదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడంటవా డాడీ? ముగ్గురు అన్నదమ్ములు కలిస్తే సమస్య ఉండొచ్చేమో అమ్మా. వాళ్ళ ఆలోచన ఎలా ఉందో మనం చెప్పలేం కదా. నువ్వు చెప్పింది రైటే డాడీ, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు. ఒకవేళ సంజయ్కి ఆలోచన వస్తే దాన్ని ఆపడానికి ఏదో ఒకటి చేయాలి. నువ్వెందుకమ్మా టెన్షన్ పడతావు? అదంతా నేను చూసుకుంటానుగా. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే ఆ సంజయ్ ఇప్పుడు బెయిల్ మీద మాత్రమే బయటున్నాడు. వాడు తిరిగి మళ్ళీ జైలుకి వెళ్ళడం ఖాయం. దానికి నేను ఆల్రెడీ ముహూర్తం పెట్టాను. నిజమా? అవునమ్మా, ఆ ప్రాపర్టీస్ నీ చేతి నుండి జారకుండా చూసుకునే బాధ్యత నాది. అందుకే ముందు నువ్వు అవన్నీ మర్చిపోయి హ్యాపీగా రిలాక్స్ అవ్వు. ఓకే డాడీ. హలో. ఇక సంజయ్ మీద నుంచి కాన్సన్ట్రేషన్ పూర్తిగా కిరణ్, ఉషా, పల్లవి మీదకి మళ్లించాలి. మేఘన చెప్పిన ప్రీ క్లైమాక్స్ సీమంతం సీను ఫెయిల్ అయ్యింది కాబట్టి తను చెప్పినట్టు సూసైడ్ చేసుకున్నట్టు బిల్డప్ ఇచ్చి క్లైమాక్స్కి లీడ్ చెయ్యాలి. ఉషా బయటికి వెళ్ళొచ్చేసరికి ఎంత టైం పడుతుందో తెలీదు. ఈ లోపల నేను ఈ సూసైడ్ డ్రామా ఆడేయాలి. పల్లవి, 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 ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.